సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో నా పేరు శ్రీకాంత్, డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, లెక్చర్ ఇన్ కెమిస్ట్రీ. సో సెకండ్ ఇయర్ 4th సెమ్ వాళ్ళకు మనం క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మనము లాక్డౌన్ నేపథ్యంలో క్లాస్ రూమ్ క్లాసెస్ తీసుకోవట్లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో వాటిని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి, ఈ వీడియో క్లాసెస్ను. ఓకేనా? సో మనం ఇప్పుడు చూసుకుంటే నిన్న మనము సింథటిక్ స్ట్రాటజీస్ అనే లెసన్ స్టార్ట్ చేసుకున్నాము. సో సింథటిక్ స్ట్రాటజీస్లో ఆల్రెడీ డెఫినేషన్స్ అన్నీ చదువుకున్నామండి. సింథటిక్ స్ట్రాటజీస్లో డెఫినేషన్స్ చదువుకున్నాము. సో ఆ డెఫినేషన్స్ ఏమున్నాయి, నిన్న చదువుకున్న డెఫినేషన్స్ ఏమున్నాయి అంటే, సో ఫస్ట్ రెట్రోసింథసిస్ అంటే ఏంటి అంటే, సో టార్గెట్ మాలిక్యూల్ నుండి మనం మళ్ళీ రియాక్టెంట్స్ను ప్రిపేర్ చేయడం. ఇక్కడ రివర్సబుల్ రియాక్షన్ యాక్చువల్గా మనం ఏం చేస్తాం, రియాక్టెంట్స్ టు ప్రొడక్ట్స్ను ప్రిపేర్ చేస్తాం కదా. కానీ ఇక్కడ సింథటిక్ స్ట్రాటజీస్ అనేది ప్రొడక్ట్ టు రియాక్టెంట్స్ ప్రిపేర్ చేస్తాము. ఓకేనా? సో అది మనకు సింథటిక్ స్ట్రాటజీ లెసన్లో చదువుకునేది. సో అందులో మనకు కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో ఆ డెఫినేషన్స్ వచ్చేసరికి ఏమున్నాయి సార్, డెఫినేషన్స్ అన్నీ ఉండి కూడా ఒకటి, సో మనకు డెఫినేషన్ ఏంటి ఒకటి అంటే, సో బాండ్ డిస్కనెక్షన్ అంటే బంధఖండనం నిన్న చదువుకున్నాయి, దాన్ని DIXతో చూపిస్తున్నాం. నెక్స్ట్ నిన్న చదువుకున్న ఇంకో రెండో డెఫినేషన్ ఏంటి సార్ అక్కడ అంటే, సో సింబల్, గుర్తు. నేను చదువుకున్నది ఇంకో డెఫినేషన్ ఏంటి సార్ అంటే సింబల్, గుర్తు అనే టాపిక్ గురించి చదువుకున్నాము. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే సింథాన్స్. వాటి సింథాన్స్ని ఏ విధంగా చూపిస్తామా సార్ అంటే ఎస్ఎన్తో చూపిస్తాము. నెక్స్ట్ ఫోర్త్ డెఫినేషన్ ఏం చదువుకున్నామంటే సింథటిక్ ఈక్వలెన్స్ చదువుకున్నామండి. ఏం చదువుకున్నాము? సింథటిక్ ఈక్వలెన్స్ గురించి చదువుకున్నాము. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ ఏం చదువుకున్నాము? FGA ఫంక్షనల్ గ్రూప్ అడిషన్ గురించి చదువుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ ఏం చదువుకున్నాం? సిక్స్త్ డెఫినేషన్ అంటే FGI ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ గురించి చదువుకున్నామండి. ఏం చదువుకున్నాం? ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ గురించి చదువుకున్నాం మనం నిన్న. ఓకేనా? సో ఇవి మనం చదువుకున్న నిన్న డెఫినేషన్స్. సో మనం ఈరోజు మనం చూసుకుంటే, ఈ క్లాస్ చూసుకుంటే, సో 7th డెఫినేషన్ ఏముంది అంటే లీనియర్ లేదా రేఖీయ సంశ్లేషణ అంటే లక్ష్యాణువును క్రియాజనకాల నుండి సో అంచెలు అంటే స్టెప్ వైజ్గా కరెక్ట్గా లీనియర్గా మనము సో మళ్ళీ టార్గెట్ మాలిక్యూల్ను ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు అక్కడ చూసుకుంటే లక్ష్యాణువును క్రియాజనకాల నుండి క్రమాంచంలో తయారు చేసే విధానాన్ని రేఖీయ సంశ్లేషణ అంటారు. అక్కడ రేఖీయ సంశ్లేషణ ఏం చేస్తున్నాము? A to B, B to C, C to D, D to E. సో అప్పుడు డైరెక్ట్గా మనకు లక్ష్యాణువు అనేది వస్తుంది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈథేన్ నుండి ఎసిటిక్ ఆమ్లాన్ని ప్రిపేర్ చేస్తున్నామండి. సో ఈథేన్ నుండి ఎసిటిక్ ఆమ్లం ప్రిపరేషన్లో ఏం చేస్తున్నాము? ఈథేన్ను ఆక్సిడేషన్ చేస్తే ఇథైల్ ఆల్కహాల్గా ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? సో ఈథేన్ను ఇక్కడ ఈథేన్ను కనిపిస్తుంది కదండి. సో ఈథేన్ను ఆక్సిడేషన్ చేస్తున్నాం. ఈథేన్ను ఆక్సిడేషన్ చేస్తే సో ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. ఆ ఇథైల్ ఆల్కహాల్ను మళ్ళీ ఆక్సిడేషన్ చేస్తే ఎసిటాల్డిహైడ్ వచ్చిందండి. ఏమొచ్చింది? ఎసిటాల్డిహైడ్ వచ్చింది. ఈ ఎసిటాల్డిహైడ్ను ఆక్సిడేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే సరే ఎసిటిక్ యాసిడ్ వస్తుంది. అంటే మనం ఈథేన్ నుండి ఎసిటిక్ యాసిడ్ను ప్రిపేర్ చేస్తున్నామండి. సో ఇది మనము చదువుకున్నది. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనము నెక్స్ట్ డే చూడండి, కన్వర్జెంట్ సంశ్లేషణ అని ఉంది. కన్వర్జెంట్ సంశ్లేషణ అంటే మనం స్టెప్ వైజ్గా చేసుకుంటూ వెళ్తాం. అంటే లక్ష్యాణువు తయారీకి కావాల్సిన క్రియాజనకాలను ఫస్ట్ విడివిడిగా తయారు చేసి, ఓకేనా, అంతిమంగా వాటిని కలపడం వల్ల మనకు టార్గెట్ మాలిక్యూల్ వస్తుంది. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ సింపుల్గా మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు దీన్ని గమనించండి. సో ఇక్కడ
ఏ నుంచి బి, బి నుండి సి, సి నుండి డి, డి నుంచి ఈ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేశాడు, ఎఫ్ నుంచి జి, జి నుంచి హెచ్, హెచ్ నుంచి ఐ, ఐ నుండి కే వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి లాస్ట్కి ఏం ప్రిపేర్ అయ్యి, ఫస్ట్ స్టెప్లో ఈ ప్రిపేర్ అయ్యింది, సెకండ్ స్టెప్లో కే ప్రిపేర్ అయ్యింది. ఓకేనా, ఫస్ట్ స్టెప్లో ఈ ప్రిపేర్ అయింది, సెకండ్ స్టెప్లో కే ప్రిపేర్ అయింది. అవునా, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము మనము, సో ఫస్ట్ స్టెప్లో ఏర్పడిన ఈ, సెకండ్ స్టెప్లో ఏర్పడిన కే, సో రెండింటిని కలిపి మనం ఏం తయారు చేస్తున్నాము, టార్గెట్ మాలిక్యూల్ను తయారు చేస్తున్నాము. సో టార్గెట్ మాలిక్యూల్ను తయారు చేస్తున్నాం. ఓకేనా, సో టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ సంశ్లేషణ వచ్చింది. ఇక్కడ మనము ఇక్కడ స్టెప్ వైజ్గా చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మనం. ఓకేనా, ఫస్ట్దేమో నార్మల్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఈ అని. సెకండ్ స్టెప్లో ఎఫ్ నుండి జి, జి నుంచి హెచ్, హెచ్ నుంచి ఐ, ఐ నుంచి కే అని చెప్పుకున్నాం. అవునా, సో ఫస్ట్ స్టెప్లో ఏర్పడ్డ లాస్ట్కి వచ్చింది ఈ, సెకండ్ స్టెప్లో లాస్ట్కి వచ్చింది కే. ఈ రెండింటిని కలిపితే మనకేమొచ్చింది, టార్గెట్ మాలిక్యూల్ వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఏది మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్ అంటే గ్రిగ్నార్డ్ కారకాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, గ్రిగ్నార్డ్ కారకాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ మీథేన్ తీసుకున్నాము, మీథేన్ క్లోరినేషన్ చేస్తాము. ఆ క్లోరినేషన్ చేసిన తర్వాత ఏమొచ్చింది, మిథైల్ క్లోరైడ్ వచ్చింది, మిథైల్ క్లోరైడ్. సో ఈ మిథైల్ క్లోరైడ్ను కొత్తగా మెగ్నీషియంతో కలిపి తయారు చేస్తున్నాం. అప్పుడు ఏమంది మనకు మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చింది. అదేవిధంగా ఎసిటోన్ ప్రిపరేషన్ వచ్చిందండి. సో ఎసిటిక్ యాసిడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, సో CH3CO2 టేకెన్ టు CA అంటే కాల్షియం ఎసిటేట్. సో దీన్ని స్వేదనం చేస్తే CH3COO CH3 అంటే ఎసిటోన్ వచ్చింది. ఏమొచ్చింది, ఎసిటోన్ వచ్చింది. ఓకే, సో ఇది నెక్స్ట్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ తయారీ, మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్, ఈ ఎసిటోన్. మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్ అంటే ఫస్ట్ స్టెప్లో వచ్చిన మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్, సెకండ్ స్టెప్లో వచ్చిన ఎసిటోన్, ఈ రెండింటిని కలిపి ఏం చేస్తున్నాం, టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ ప్రిపేర్ చేస్తున్నాం. ఏం తయారు చేస్తున్నాం, టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ను ప్రిపేర్ చేస్తున్నాం. టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ను ప్రిపేర్ చేస్తున్నాం. అర్థమైంది కదండి. స్టెప్ 1లో గ్రిగ్నార్డ్ కారకాన్ని ప్రిపేర్ చేస్తాం, స్టెప్ 2లో ఎసిటోన్ను ప్రిపేర్ చేస్తాం, స్టెప్ 3లో టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ను ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, అంటే ఫస్ట్ స్టెప్లో వచ్చిందని, సెకండ్ స్టెప్లో వచ్చిందని రెండింటిని కలిపి మనం లాస్ట్ స్టెప్లో సో టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ను ప్రిపేర్ చేస్తామండి. ఓకేనా, సో ఇది మనం కన్వర్జెంట్ సంశ్లేషణ. సో లీనియర్ సంశ్లేషణ అంటేనేమో డైరెక్ట్గా స్టెప్ వైజ్గా చేసుకుంటూ లాస్ట్గా డైరెక్ట్ ప్రోడక్ట్ను పొందుతున్నాం. కానీ ఇక్కడ కన్వర్జెంట్ సంశ్లేషణ ఏం చేస్తున్నాం సార్ అంటే, ఇక్కడ ఫస్ట్ ఒక స్టెప్లో ఒక ప్రోడక్ట్ వచ్చింది, సెకండ్ స్టెప్లో వచ్చిన ప్రోడక్ట్ను, ఆ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో వచ్చిన ప్రోడక్ట్ను రెండు కలిపి మెయిన్ ప్రోడక్ట్ను తీసుకొస్తున్నాం. అది కన్వర్జెంట్ సంశ్లేషణ. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి కాంబిటోరియల్ సంశ్లేషణ. క్రియాజనక అణువుల సమూహాలను సంయోజనీయ బంధాలతో కలపడం ద్వారా అధిక సంఖ్యలో వివిధ రకాల ఉత్పన్న పదార్థాలను తయారు చేయడం. అంటే ఒక్కొక్కటి వచ్చిన ప్రోడక్ట్ను మళ్ళీ కలుపుకుంటూ పోతే సో అంటే మనం ఇక్కడ పాలిమర్స్లలో గమనిస్తుంటాం. దీన్ని మనం ఇక్కడ పాలిమర్స్లలో గమనిస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటి సార్ అంటే, ఇక్కడ లక్ష్య అణువు టార్గెట్ మాలిక్యూల్. ఓకేనా, సో ఇక్కడ టార్గెట్ మాలిక్యూల్ అంటే ఏంటి, రివర్స్ అంటే రిట్రో సంశ్లేషణ అంటే రివర్స్ సింథసిస్ అండి. రివర్స్ సింథసిస్ విధానంలో తయారు చేసే సమ్మేళన అణువులను లక్ష్య అణువు అంటారు. ఓకేనా, సో మనం రిట్రో సింథసిస్లో ఏదైతే ఉందో లాస్ట్కి ఏం తయారు చేస్తామో వాటిని లక్ష్య అణువు అంటాము. దీని రుణం గుర్తుకు ఎడమవైపు రాస్తాం. అంటే ఏంటి, సో మనం ఫస్ట్ దీన్ని తీసుకుంటాము, దీన్ని బంధఖండనం చేస్తాము. బంధఖండనం చేసిన తర్వాత ఏమొస్తాయి, మనకు సింథాన్స్ వస్తాయి. ఆ సింథాన్స్ను వేరే మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ను కలిపి ఏం చేస్తాం, దాన్ని ఓకేనా సింథటిక్ ఈక్వలెన్స్గా తయారు చేస్తాం. వాటిని ఏం చేస్తాం, సింథటిక్ ఈక్వలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. సింథటిక్ ఈక్వలెన్స్ అనేవి ప్రిపేర్ అవుతుంది. ఆ సింథటిక్ ఈక్వలెన్స్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు FGA అంటే ఫంక్షనల్ గ్రూప్ అడిషన్ చేస్తాం. సో ఫంక్షనల్ గ్రూప్ అడిషన్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఫంక్షనల్ గ్రూప్ ఇన్వర్షన్ చేస్తాం. ఫంక్షనల్ గ్రూప్ ఇన్వర్షన్ కూడా చేస్తాం. సో ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉంటాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే, సో లక్ష్య అణువును డిస్కనెక్షన్ చేస్తే మనకు సింథాన్లు వస్తాయి, అదే కదా. ఓకే, సో రెట్రో సంశ్లేషణ విధానాలు మనం ఏం చేస్తాము, అక్కడ లక్ష్య అణువును సింథాన్లుగా మారుస్తాం, అదే కదండి మనం రెట్రో సంశ్లేషణ చేసేది. ఓకేనా, సో నెక్స్ట్ గమనించండి. ఇక్కడ మనం నెక్స్ట్ గమనించినట్టయితే సో ఎసిటోఫీనోన్ రిట్రో సంశ్లేషణ ఉందండి. ఏంటి, ఎసిటోఫీనోన్ రిట్రో సంశ్లేషణ. ఎసిటోఫీనోన్ రిట్రో సంశ్లేషణ అంటే ఫస్ట్ ఎసిటోఫీనోన్ స్ట్రక్చర్ తీసుకుందామండి.
సో ఎసిటోఫినోన్ అనేది మెయిన్ టార్గెట్ మాలిక్యూల్ అది. దాన్ని మనం ఏం చేస్తాం, డిస్కనెక్షన్ చేస్తాం, దాని సింథాన్స్ వస్తాయి, దాని నుంచి వేరే మాలిక్యూల్ను కలిపి వాటి నుంచి ఏదో ఒకటి వేరే మాలిక్యూల్స్ను తయారు చేస్తాం, వేరే ప్రొడక్ట్స్ను తయారు చేస్తాం. సో మనకు అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఎసిటోఫినోన్ రాసి ఉంది, ఇక్కడ చూడండి, మనకు అక్కడ కనిపిస్తుంది కదా, ఎసిటోఫినోన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సో బెంజీన్ C+O CH3. సో దీన్ని టార్గెట్ మాలిక్యూల్ లక్ష్య అణువు అంటామండి. సో లక్ష్య అణువు అంటాము. సో ఈ టార్గెట్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఈ టార్గెట్ మాలిక్యూల్ను ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్టెప్లో డిస్కనెక్షన్ చేస్తున్నామండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఏం చేస్తున్నాం, డిస్కనెక్షన్ అని రాస్తుంది ఇక్కడ. సో డిస్కనెక్షన్ అంటే బంధాన్ని విడగొడుతున్నాం. ఎక్కడ విడగొడుతున్నాం సార్ అంటే ఇక్కడ బంధాన్ని విడగొడుతున్నాం, అవునా. సో అక్కడ బంధాన్ని విడగొడితే ఇప్పుడు బెంజీన్ C+O ఒకవైపు, CH3 ఒకవైపు. సో బెంజీన్ C+O +1, CH3 -1, CH3 -1, అవునా. అంటే ఇప్పుడు రెండు ఆయాన్లు అంటే ఇది చార్జెస్ కలిగిన కాంపౌండ్స్ వచ్చాయి. అంటే చార్జెస్ కలిగిన అంటే ఇప్పుడు సో మనం టార్గెట్ మాలిక్యూల్ను డిస్కనెక్షన్ చేస్తే వచ్చేసి ఏంటి వస్తాయి అంటే సింథాన్స్ వస్తాయి, అవునా. ఎందుకంటే వాటికి సింథాన్స్ అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం. సింథాన్స్ ఏవైతే చార్జెస్ కలిగి ఉండి అన్స్టేబుల్గా ఉంటాయో అవి సింథాన్స్, ఓకేనా. సో సింథాన్స్ అనేవి వస్తాయి. సో ఈ సింథాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వేరే మాలిక్యూల్స్ కానీ వేరే యాటమ్స్ కానీ కలుపుతామండి. వేరే మాలిక్యూల్స్ కానీ వేరే ఆటమ్స్ కానీ కలుపుతాం. అప్పుడు ఏమవుతున్నాయి చూడండి. సో రెండు ఖండన విభజనలు, ఓకేనా. ఫస్ట్ దానికి సో ఫస్ట్ ఏర్పడ్డ సింథానికి ఏం చేస్తున్నాము, OR మైనస్ కలుపుతున్నాము. అప్పుడు ఏమొచ్చింది మనకు ఎస్టర్ ఏర్పడింది. సెకండ్లో CH3- వచ్చింది కదా. సో దానికి ఏం చేస్తున్నాము అంటే మెగ్నీషియం అయోడైడ్ కలుపుతున్నామండి. దానికి ఏం కలుపుతున్నాము, మెగ్నీషియం అయోడైడ్ కలుపుతున్నాం. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే గ్రిగ్నార్డ్ కారకం వస్తుందండి. ఏమొస్తుంది, గ్రిగ్నార్డ్ కారకం వస్తుంది. అంటే ఇప్పుడు సో మనం ఎసిటోఫినోన్ను డిస్కనెక్షన్ చేస్తే సింథాన్స్ వచ్చాయి. సింథాన్స్కు వేరే కారకాలను కలిపితే మనకి ఏమొచ్చాయి, ఎస్టర్స్ వచ్చాయి. నెక్స్ట్ మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అంటే గ్రిగ్నార్డ్ కారకం అంటే సింథటిక్ ఈక్వలెన్స్ వచ్చాయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎసిటోఫినోన్ రెట్రో సంశ్లేషణ ఇట్లా మనకు 3 ఉన్నాయి. 3 నుంచి ఒకటి కంపల్సరీగా వస్తుంది. సో మనకు 3 టాపిక్లు ఉన్నాయి. సో రెట్రో సంశ్లేషణలో ఒకటి ఫస్ట్ వన్ ఎసిటోఫినోన్ రెట్రో సంశ్లేషణ. ఈ ఎసిటోఫినోన్ రెట్రో సింథసిస్లో మనకి ఏమొచ్చాయి, సింథటిక్ ఈక్వలెన్స్ ఏమొచ్చాయి సార్ అంటే సో ఎస్టర్స్ వచ్చాయి. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చింది. మనం ఎసిటోఫినోన్ను రెట్రో సింథసిస్ చేస్తే ఎస్టర్స్ వచ్చాయి. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చింది. ఓకేనా, అర్థమైందా. సో నెక్స్ట్ గో ఫర్ సెకండ్ వన్. ఓకేనా. సో మీకు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. మనకి ఇప్పుడు లాస్ట్లో ఎస్టర్స్ అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చింది కదా. ఆ ఎస్టర్స్ అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ను మళ్ళీ కలిపితే మళ్ళీ మనకి ఎసిటోఫినోన్ వస్తుంది, ఓకేనా. ఆ గ్రిగ్నార్డ్ రియేజెంట్ను మనకు వచ్చిన లాస్ట్కి ఇప్పుడు టార్గెట్ మాలిక్యూల్ను మనం సో అది చేస్తే ఎస్టర్స్ అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ వచ్చినాయి కదా. ఆ ఎస్టర్స్ అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ను మళ్ళీ కలిపితే మనకు లాస్ట్కి మళ్ళీ ఏమొచ్చింది, ఎసిటోఫినోన్. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఎసిటోఫినోన్ను సో ఎస్టర్ గ్రిగ్నార్డ్ రియేజెంట్గా వేసాం. ఇది రెట్రో సింథసిస్. కానీ యాక్చువల్గా ఏంటి, దీని నుంచి ప్రిపేర్ చేస్తాం. ఇది యాక్చువల్ సింథసిస్ అనమాట. సో 2 రకాలుగా ఇక్కడ మనకు చేసి చూపించాడు. నెక్స్ట్ గో ఫర్ సెకండ్ వన్. సో సైక్లోహెక్సిన్ యొక్క రెట్రో సింథసిస్ ఏంటి, సైక్లోహెక్సిన్ యొక్క రెట్రో సింథసిస్. ఇక్కడ సైక్లోహెక్సిన్ యొక్క రెట్రో సింథసిస్ ఏ విధంగా చేస్తున్నాం సార్, ఫస్ట్ సైక్లోహెక్సిన్ స్ట్రక్చర్ ఇచ్చాడు మన బెంజీన్ రింగ్. అందులో ఫస్ట్ అండ్ సెకండ్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, అది సైక్లోహెక్సిన్. దాన్ని ఇక్కడ ఏం చేసాం చూడండి, ఫస్ట్ స్టెప్లో బాండ్ డిస్కనెక్షన్ చేసాం. 2 ప్లేస్లలో బాండ్ డిస్కనెక్షన్ చేసామండి, అవునా. 2 ప్లేస్లలో బాండ్ డిస్కనెక్షన్ చేసాం. ఇక్కడ 2 ప్లేస్లలో బాండ్ డిస్కనెక్షన్ చేసాం, ఓకేనా. సో అప్పుడు మనకి ఏమొచ్చింది, 1,3 బ్యూటాడైన్ వచ్చింది. నెక్స్ట్ ఈథీన్ వచ్చింది, 1,3 బ్యూటాడైన్. సో ఈథీన్ CO వచ్చాయి. మనం సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆ వచ్చిన వాటిని మళ్ళీ 2 కలిపితే మళ్ళీ మనకి సైక్లోహెక్సిన్ వస్తుందండి. సో ఇదేమో రెట్రో సింథసిస్ మనకు. సో ఇదేమో రెట్రో సింథసిస్. సో ఇదేమో యాక్చువల్ సింథసిస్. రెట్రో సింథసిస్, యాక్చువల్ సింథసిస్, అర్థమైంది కదండి. సో ఇదేమో రెట్రో సింథసిస్, ఇదేమో యాక్చువల్ సింథసిస్. సో చాలా సింపుల్గా ఉంది కదా, ఓకే రైట్. నెక్స్ట్ ఫినైల్ ఇథైల్ బ్రోమైడ్స్ రెట్రో సంశ్లేషణ. సో మనకి ఇదే అండి స్ట్రక్చరు. మనకు ఫినైల్ ఇథైల్ బ్రోమైడ్ యొక్క రెట్రైల్ సంశ్లేషణ. ఇది ఒక ఫినైల్ ఇథైల్ బ్రోమైడ్ యొక్క స్ట్రక్చర్. ఫస్ట్ C6H5 బాండ్ CH, దానికి టాటా Br
CH2 కాదు, అది యాక్చువల్గా CH3, అది మిస్టేక్ పడింది, CH3 అక్కడ. ఓకేనా. సో రైట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఫినాయిల్ ఇథైల్ బ్రోమైడ్. సో ఇప్పుడు దీని రిట్రోసింథసిస్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ రిట్రోసింథసిస్లో ఏం చేస్తాం, ఫస్ట్ డిస్కనెక్షన్ చేస్తామండి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిస్కనెక్షన్. అవునా, ఫస్ట్ ఇక్కడ మనం డిస్కనెక్ట్ చేస్తున్నాము, ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తున్నాం. సో డిస్కనెక్ట్ చేసుకుంటే C6H5 CHBr వస్తుంది, CH3 వస్తుంది. అవునా. సో ఇక్కడ ప్లస్ ఛార్జ్, CH3 మైనస్ ఛార్జ్. అంటే ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ స్ట్రక్చర్, రెండు స్ట్రక్చర్స్ వచ్చాయి. సో ఆ రెండు స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఛార్జెస్ కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటాం అంటే, టార్గెట్ మాలిక్యూల్ను డిస్కనెక్షన్ చేస్తే ఛార్జెస్ కలిగిన సో అయాన్స్ వచ్చాయి, వాటిని ఏమంటాం, సింథాన్స్ అంటామండి. ఈ సింథాన్స్కి ఏం చేస్తున్నాము, వేరే వాటిని కలుపుతున్నాం. ఈ ఫస్ట్ దానికేమో ఒక హైడ్రోజన్ కలుపుతున్నాము, సెకండ్ దానికేమో MgBr కలుపుతున్నామండి. ఫస్ట్ దానికేమో సో హైడ్రోజన్ కలుపుతున్నాము, సెకండ్ దానికేమో MgBr కలుపుతున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చాయి చూడండి, C6H5 CH2Br వచ్చింది. అవునా. నెక్స్ట్ CH3 MgBr వచ్చింది, అంటే రెండు వచ్చాయి. అవునా. సో బెంజైల్ బ్రోమైడ్ వచ్చింది, నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చింది. బెంజైల్ బ్రోమైడ్ వచ్చింది, గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చింది. ఓకేనా. సో ఇది మనకు రిట్రోసింథసిస్ అండి. ఇక్కడ వరకు మనకు ఇది రిట్రోసింథసిస్. ఇది మళ్ళీ కామన్, మళ్ళీ సో నార్మల్ సింథసిస్. ఈ లాస్ట్కి వచ్చిన ఏవైతే సింథటిక్ ఈక్వలెన్స్ ఉన్నాయో ఆ సింథటిక్ ఈక్వలెన్స్ నుంచి మళ్ళీ సో మనం టార్గెట్ మాలిక్యూల్ను ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇది మనకు ఫినాయిల్ ఇథైల్ బ్రోమైడ్ యొక్క ప్రిపరేషన్, రిట్రోసింథసిస్. ఫినాయిల్ ఇథైల్ బ్రోమైడ్ యొక్క రిట్రోసింథసిస్. ఈ మూడు సింథసిస్లు ఉన్నాయి కదండి. ఫస్ట్ ఒకటి ఎసిటోఫినోన్ రిట్రోసంశ్లేషణ, ఎసిటోఫినోన్ యొక్క రిట్రోసింథసిస్. సెకండ్ ఏంటి అంటే సైక్లోహెక్సిన్ యొక్క రిట్రోసింథసిస్. థర్డ్ వన్ ఏంటి అంటే ఫినాయిల్ ఇథైల్ బ్రోమైడ్ యొక్క రిట్రోసింథసిస్. ఈ మూడు సింథసిస్లో నుంచి మనకు తప్పనిసరిగా ఒక సింథసిస్ వచ్చే అవకాశం ఉందండి. ఈ మూడు సింథసిస్లో నుంచి ఒక సింథసిస్ వచ్చే అవకాశం సో ఉంది. మనకి ఇక్కడ మీరు క్వశ్చన్లలో కూడా చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, బంధఖండనం సింథాన్లు టార్గెట్ మాలిక్యూల్లను నిర్వచించి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అన్నాడు. అంటే సో డిస్కనెక్షన్, సింథాన్స్, టార్గెట్ మాలిక్యూల్ డెఫినేషన్స్ రాసి వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, సో రెట్రోసంశ్లేషణ అంటే రెట్రోసింథసిస్ అనగానేమి, నెక్స్ట్ ఎసిటోఫినోన్ యొక్క అంటే ఇప్పుడు మనం మూడు చదువుకున్నాం, మూడిట్లో ఫస్ట్ ఉందా అది, సో దాని సంశ్లేషణను రాయండి అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనము రేఖీయ అండ్ కన్వర్జెంట్ సంశ్లేషణ, ఇంతకుముందు మనం చదువుకున్నామా, లీనియర్ రిట్రోసింథసిస్ అండ్ కన్వర్జెంట్ రిట్రోసింథసిస్ ఉంది కదా, అది చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫినాయిల్ ఇథైల్ బ్రోమైడ్ యొక్క రిట్రోసంశ్లేషణ. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేది అదే, స్క్రీన్ మీద కనిపించేది ఫినాయిల్ ఇథైల్ బ్రోమైడ్ యొక్క రిట్రోసింథసిస్ ఇవి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ఇంకా మిగతా డెఫినేషన్స్ అంటే సింథాన్స్, సింథటిక్ ఈక్వలెన్స్ని ఓకేనా డెఫినేట్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అన్న. అంటే చూడండి లెసన్ మొత్తం కవర్ చేశాడండి. సో ప్రతి డెఫినేషన్స్ వచ్చాయి, నెక్స్ట్ ఇక్కడ సింథసిస్లు వచ్చాయి. మనకు మూడు సింథసిస్లు ఉన్నాయి కాబట్టి ఆ మూడింటిని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకునే ప్రయత్నం చేసుకుంటే మనం ఈజీగా గెట్ ఆన్ కావచ్చు అండి. దాని నుంచి మనం ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. అర్థమైంది కదండి. సో మనకి ఇక్కడ మొత్తానికి సో డెఫినేషన్లో చూసుకుంటే ఫస్ట్ డిస్కనెక్షన్ అంటే ఏంటి, సింబల్ అంటే ఏంటి, నెక్స్ట్ సింథాన్స్ అంటే ఏంటి, సింథటిక్ ఈక్వలెన్స్ అంటే ఏంటి, ఓకేనా. నెక్స్ట్ FGA, FGI, ఓకేనా. నెక్స్ట్ కన్వర్జెంట్ లీనియర్ సింథసిస్, కన్వర్జెంట్ సింథసిస్, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి రెట్రోసింథసిస్ అంటే ఏంటి, ఓకేనా. నెక్స్ట్ సింథసిస్లు ఒక 3 టైప్స్ ఆఫ్ సింథసిస్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్. లాస్ట్ ఓకేనా 3 టైప్స్ ఆఫ్ సింథసిస్లో ఎసిటోఫినోన్ సింథసిస్, సైక్లోహెక్సిన్ సింథసిస్, ఓకేనా, ఎసిటోఫినోన్ రెట్రోసింథసిస్, సైక్లోహెక్సిన్ యొక్క రెట్రోసింథసిస్, నెక్స్ట్ ఫినాయిల్ ఇథైల్ బ్రోమైడ్ యొక్క సో రెట్రోసింథసిస్, సో ఇవన్నీ కూడా మనకు సో ఒకటే చాప్టర్ కిందకి వస్తాయి. సో మనం డెఫినేషన్స్ ఈ 3 సెన్సెస్ నేర్చుకుంటే మనం ఈ లెసన్ నుంచి మినిమం 6 to 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండి. ఈజీగా 6 to 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం పక్కాగా చదివి పెట్టేసుకోండి. ఈ లెసన్ను బాగా చదివి పెట్టేసుకోండి. అర్థమైంది కదండి. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేయండి. సో నేను మీకు చెప్తాను. మీకు ఈ దాంట్లో ఏం డౌట్ ఉన్నా సో మళ్ళీ కూడా మీకు
నేను చెప్తాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో ఏం డౌట్లు ఉన్నా లెసన్ ఈ ఒక్క ఈచ్ పార్ట్ కూడా మనం వదిలేయాల్సిన పని లేదండి. ఇది ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇందులో చిన్న లెసన్ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే సో అడగండి. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. సో చెప్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో చాప్టర్ తీసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? రైట్ అమ్మ అందరికీ. సో బాగా చదవండి ఇవి. సో బాగా చదవండి ఎట్టి పరిస్థితుల్లో. సో వీటిని ఒక్క టాపిక్ కూడా వదిలేయకుండా చదవండి.